హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ కిచెన్. హాయ్ అండి. అంతా ఎలా ఉన్నారు? సో, ఈరోజు వీడియోలో నేను సేమియా దోస ప్రిపేర్ చేశాను. జనరల్‌గా మనం దోస అంటే పప్పు నానబెట్టాలి, రైస్ నానబెట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. సో, నైట్ అంతా మనం పెట్టుకొని తర్వాత వేస్తూ ఉంటాం కదా! సో, ఇంత ప్రాసెస్ లేకుండా వితిన్ 15 మినిట్స్‌లో మనము రెడీ చేసుకొని క్విక్‌గా వేసుకోగలిగే దోసలివి. సో, ఒకసారి ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక కప్పు సేమియా తీసుకున్నాను. సో, నాకైతే 1 కప్ కంటే ఒక టేబుల్ స్పూన్ ఎక్స్‌ట్రా ఉంది. సో, సేమియా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని అడుగు మాడిపోకుండా సేమియాలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లైట్‌గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో, ఇప్పుడు రవ్వ యాడ్ చేసుకుందామండి. రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల మనకి దోస బైండింగ్ బావుంటుంది. సో, దోస కరెక్ట్‌గా రావడానికి హెల్ప్ చేస్తుంది. సో, నేనైతే ముప్పావు కప్పు రవ్వ తీసుకున్నాను. సుజీ రవ్వ, బొంబాయి రవ్వ. సో, రవ్వ కూడా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లోనే ఉంచి మనం రవ్వ కూడా చక్కగా కొంచెం కమ్మటి వాసన వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుందాము. సో, తర్వాత మిక్సీ జార్ తీసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మనం గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ పక్కన పెట్టుకుందాము. సో, ఇప్పుడు ఒక బౌల్‌లో ఒక హాఫ్ కప్ కర్డ్ తీసుకున్నాను. 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ ఏమీ లేకుండా చక్కగా మొత్తం పెరుగంతా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. సో, ఆ మిశ్రమంలో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ యాడ్ చేసుకొని అసలు ఉండలు లేకుండా మనం దోస బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని మనం దోసకి వేసుకోవడానికి బ్యాటర్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో, నేనైతే ఇలా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. సో, ఈ దోసలైతే మనం రెగ్యులర్‌గా మనం చేసుకునే దోసల కంటే చాలా టేస్టీగా ఉంటది. సో, వర్క్ కూడా పెద్ద ఎక్కువ ఉండదు. ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఈరోజు వేసిన దోసలకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను. సో, కాంబినేషన్‌లో చాలా టేస్టీగా వచ్చినాయి. సో, ఇప్పుడు చట్నీ ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి చూసేద్దాం. నేను ఏదైతే ఫ్రై చేశానో రవ్వ అలాగే సేమియా అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకున్నాను. సో, ఈ పీనట్స్ కూడా లైట్‌గా ఫ్రై అయ్యేంత వరకు కమ్మని వాసన వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అవుతుంది. పైనున్న పీల్ కూడా మనకి ఊడిపోతుంది కదా! సో, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో, ఈలోగా నేను కొద్దిగా కొత్తిమీర, కొంచెం 2 కరివేపాకు రెబ్బలు, అలాగే 4, 5 పచ్చిమిర్చి నేను నీట్‌గా వాష్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. సో, ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమీ లేదు. సో, ఈ చట్నీ కూడా ఫాస్ట్‌గా అండ్ ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. సో, పల్లీలు ఫ్రై అయినాయి కదండీ! ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. సో, నేనైతే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో, మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఇంకొక 2, 3 ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేను వేసుకున్న పచ్చిమిర్చి కూడా స్పైసీగా ఉండేవి కాబట్టి నేను 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో, ముక్కలుగా కట్ చేసుకొని కరివేపాకుతో పాటు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. సో, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందామండి. చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. అలాగే ఈ మిశ్రమంలో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకుందాము. ఒక చిన్న ముక్క అంటే కొద్దిగా చింతపండు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు మనం ఇవన్నీ చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుని చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. సో, చూసారు కదండి. సో, చట్నీ అయితే రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడు ముందుగా మనము రెడీ పెట్టుకున్న ఆ దోస బ్యాటర్ దగ్గరికి వచ్చాము. సో, దోస బ్యాటర్ చూసారు కదా! జనరల్‌గా అయితే 3-4 అవర్స్ ఇలా పక్కన పెట్టేస్తే మనం బేకింగ్ సోడా గానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కాదంటే ఇన్‌స్టెంట్‌గా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. అలాగే 2, 3 చిటికెడలంతా బేకింగ్ సోడా. సో, ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని మనకి దోస కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా చూసుకొని మనం చెక్ చేసుకొని ఇప్పుడు దోసలు రెడీ చేసుకోవడమే. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. సో, దోసలైతే చాలా చాలా వస్తాయి. ఓకే అండి. చూసారు కదా! దోస బ్యాటర్ రెడీగా ఉంది. సో, ఇప్పుడు చట్నీ తాలింపు చేసుకుందాము. ఏదైతే నేను ఫ్రై చేసుకున్నానో అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా శనగపప్పు వేసుకున్నాను. అలాగే ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి. సో, మనం వేసుకున్న తాలింపు దినుసులన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కని కమ్మని వాసన వస్తుందండి. సో, తాలింపు.
సో ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము. కావాలంటే చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో డైజెషన్కి కూడా మంచి మంచి యూజ్ అవుతుంది. సో ఇంగువ స్మెల్ నచ్చిన వారు వేసుకోవచ్చు. సో ఎవరికైనా ఇంగువ స్మెల్ ఇష్టం లేదు అంటే యూ కెన్ స్కిప్. ఓకే అండి, ఫ్రై అయింది కదా. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకుని రెడీగా పెట్టుకున్న చట్నీలో వేసుకొని సో సర్వ్ చేసుకుందాము. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు ప్రిపేర్ చేసుకుందాము. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం సాల్ట్ కావాలంటే సాల్ట్ చెక్ చేసుకుని సో మనం సర్వ్ చేసుకోవచ్చు. చట్నీ అయితే చాలా బాగా సెట్ అయింది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. సో ఓకే అండి, చూసారు కదా. సర్వ్ చేసుకోవడానికి చట్నీ రెడీగా ఉంది, అలాగే దోశలు వేసుకోవడానికి దోశ బ్యాటర్ రెడీగా ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, దోశలు ప్రిపేర్ చేసుకుందాం. సో స్టవ్ పైన దోశ పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత దోశలు వేసుకుందాము. సో ఇలా దోశ వేసుకున్న తర్వాత పైన వచ్చిన బబుల్స్ అన్నీ తగ్గిపోతున్నప్పుడు మనం 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. సో 2 సైడ్స్ మనం టర్న్ చేసుకుని కుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. చూసారు కదా, చాలా పల్చగా వేసుకున్నా కూడా దోశ చాలా బాగా వచ్చింది. సో మంచి కలర్లో కూడా వచ్చిందండి. సో చూసారు కదండి, సేమియాతో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. పిల్లలకి మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ ఎప్పుడైనా డిఫరెంట్గా ఇలా కుక్ చేయాలనిపిస్తే మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. సో నన్ను ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, ఈరోజు వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో స్పైసీ అండ్ కమ్మని పల్లీ చట్నీతో క్రిస్పీగా ఉండే దోశలు ట్రై చేస్తాము. సో చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేమైతే పల్లీ చట్నీ అలాగే కరివేపాకు పొడితో సర్వ్ చేసుకున్నాము. సో చాలా టేస్టీగా ఉంది. సో ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, ఈరోజు వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.